చాలా మంది కూడా రాత్రిపూట ఫోన్ ఛార్జింగ్ పెట్టుకొని పండుకుంటారు. పొద్దున్న లేచినాక ఫోన్ ఛార్జింగ్ తీసుకోవచ్చు కదా అని చెప్పి అనుకుంటారు. ఎవరైతే అట్లున్నారో వాళ్ళ కోసమే ఈ వార్త. ఏంటంటే మొబైల్ ఫోన్ రాత్రంతా ఛార్జింగ్లో ఉంచితే ఏమవుతుంది? ఫోన్ రాత్రంతా ఛార్జింగ్లో ఉంచడం వల్ల బ్యాటరీ, ఫోన్ రెండిటిలోనూ వేడి పెరుగుతుందని సాంకేతిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల పేలుడు లేదా మంటలు వచ్చే ప్రమాదం పెరగడంతో పాటు బ్యాటరీ సామర్థ్యం సైతం తగ్గుతుందని చెప్తున్నారు. దీని ద్వారా కొన్ని నెలల్లోనే బ్యాటరీ బ్యాకప్ ఏదైతే ఉందో అది కూడా తగ్గిపోతుంది. నిజంగా మనం చూసుకున్నట్టయితే ఛార్జింగ్ పెట్టి వదిలేస్తారు. దానివల్ల ఏమవుతుంది అంటే హీట్ అనేది జనరేట్ అవుతుంది, ఫోన్కున్న బ్యాటరీకి ప్రాబ్లం అవుతుంది. ప్లస్ బ్యాటరీ బ్యాకప్ ఏదైతే మనకు 2-3 రోజులు జనరల్గా మనకు ఫోన్ వాళ్ళు ఇస్తారు. 7000 mAh అయితే ఇన్ని రోజులు వస్తుంది. మీరు అంటే మన యూసేజ్ దాన్ని బట్టి ఏదైతే బ్యాకప్ ఉంటుందో ఆ బ్యాకప్ అనేది మీకు రాదు, తగ్గిపోతుంది. అట్లనే ఛార్జింగ్ సమయంలోనూ ఫోన్ బెడ్ లేదా దిండిపై కాకుండా గాలి తగిలే ప్రదేశంలో ఉంచాలని చెప్పి టెక్నీషియన్స్ వీళ్ళందరూ అయితే చెప్పడం జరుగుతున్నది. ఎవరైతే మెయిన్గా ఛార్జింగ్ పెట్టి రాత్రంతా వండుకుంటారో వాళ్ళకు. ఎందుకంటే పేలుతున్నాయంట ఫోన్లు. ఇంకోటి ఫైర్ వచ్చేసి పేలుతున్నాయి. ఇంకోటి ఏంటంటే బ్యాటరీ బ్యాకప్, ఫోన్ కూడా ఖరాబ్ అవుతుంది. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఫోన్లు కూడా ఆల్మోస్ట్ ఆకాశాన్ని దాక్కుతున్నాయి. రేట్లు అయితే ఆల్మోస్ట్ లక్షలు దాటిపోతున్నాయి. మరి మీరు అన్ని లక్షలు పెట్టి ఇష్టంగా కొనుక్కున్న ఫోన్లు రాత్రికి రాత్రే పేలిపోయి లేదా బ్యాటరీ బ్యాకప్ తగ్గిపోయినాక మళ్ళీ మీరు దాన్ని అయితే ఏం చేయలేరు. సో మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఎవరైతే రాత్రిపూట ఫోన్ ఛార్జింగ్ పెట్టి వదిలేస్తున్నారో జర జాగ్రత్తగా ఉండండి, పెట్టకండి. అందుకైతే మార్నింగ్ లేచి మీరు ఒక గంట సేపు ఛార్జింగ్ పెట్టుకున్నా కూడా ఇప్పుడు అడాప్టర్స్ కూడా అంతే ఫాస్ట్గా వస్తున్నాయి. ప్రతి ఒక్క ఫోన్స్ కూడా ఫాస్ట్ ఛార్జింగ్తోనే వస్తున్నాయి. కాబట్టి అట్లాంటివి ఏవి చేయకుండా మార్నింగ్ లేచి పెట్టుకుంటే బెటర్ అని చెప్పి నిపుణులు చెప్పడం జరుగుతున్నారు. సో వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. దీనిపైన మీ అభిప్రాయం ఏందో ఒకసారి కామెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.